హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే రెసిపీ వచ్చేసి బచ్చల కూర కర్రీ. బచ్చల కూర కర్రీ కోసం 2 పెద్ద బచ్చ కట్టలు తీసుకొని అది శుభ్రంగా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాతకి కొంచెం పచ్చెనపప్పు నానబెట్టుకోవాలి, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాతకి మనం ఇప్పుడు కొంచెం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అండ్ ఆనియన్ వేసి మగ్గించాలి. ఆనియన్ మగ్గుతుండగానే 1/2 స్పూను పసుపు వేసి మగ్గించాలి. 2 మగ్గిపోయిన తర్వాతకి మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చెనపప్పు కూడా దీంట్లోకి వేసి ఆయిల్లో మగ్గించాలి. కొంచెం మగ్గిపోయిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను కూడా దీంట్లోకి వేయాలి. కొంచెం ఉప్పు వేసి బచ్చల కూరని కొంచెం ఒకసారి అటు ఇటు తిప్పేసి క్యాప్ పెట్టి క్లోజ్ చేస్తే బచ్చల కూరలోంచి వాటర్ వచ్చి బచ్చల కూర అనేది పూర్తిగా మగ్గిపోతుంది. ఇలా బచ్చల కూర మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును దీంట్లోకి వేయాలి. కొంచెం చింతపులుసుని వేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయేలా ఉడికించుకోవాలి. మళ్ళీ క్యాప్ పెట్టేసి బచ్చల కూరను ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర అయిపోయిన తర్వాతకి దీంట్లోకి 2 టీ స్పూన్ల కారము, సరిపడ ఉప్పు వేసి తిప్పాలి. ఆయిల్ మొత్తం ఇంకిపోయింది. ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఉడికించాలి. బచ్చల కూర రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బచ్చల కూర రెడీ అయిపోయింది. బచ్చల కూర హెల్దీ అండి, చాలా మంచిది.